హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవధార హర్బల్ ప్రోడక్ట్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీకు పొటాటో రైస్ క్రీమ్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, మరి దీనికి కావాల్సింది హాఫ్ కప్ రైస్ని మనం నైట్ బాగా కడిగి కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. మరి దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి స్కిన్కి అంటే, స్కిన్ పైన ఉండే పిగ్మెంటేషన్ తాలూకు మచ్చలు కానీ, పింపుల్స్ తాలూకు మచ్చలు కానీ అన్నిటినీ రిమూవ్ చేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా డీటాన్, మనకు ఎండ నుంచి వచ్చే ట్యానింగ్ ఏదైతే ఉంటుందో ట్యానింగ్ని కంప్లీట్గా తొలగిస్తుంది. చర్మం తెల్లగా మెరిసేలా చేస్తుంది. డైలీ వాడటం వల్ల మీకు స్కిన్ అనేది చాలా మృదువుగా షైనీగా తయారవుతుంది. మనకు పొటాటో ఏంటంటే న్యాచురల్ అమ్మోనియా అనేది పొటాటోలో ఉంటుంది. మనకు ఫేస్కి న్యాచురల్ బ్లీచింగ్ ఎఫెక్ట్గా కూడా పనిచేస్తుంది. సో మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే, బాగా నానిన తర్వాత నైట్ నానపెట్టుకుంటాం కదా, బాగా నానిపోతుంది. ఈ వాటర్ అనేది సపరేట్ చేసి రైస్ని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం వాటర్ యాడ్ చేసుకుంటే ఇదే వాటర్ని మనం కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మెత్తగా పేస్ట్ అయిన తర్వాత కొన్ని వాటర్ అనేది మళ్ళీ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ముందే వాటర్ అనేది యాడ్ చేస్తే బరకగా ఉంటుంది, మనకు స్క్రబ్ టైప్లో ఉంటుంది, గ్రైండ్ కాదు. ఎందుకంటే కొద్ది క్వాంటిటీ కాబట్టి మనం ఫస్ట్ గ్రైండ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది యాడ్ చేయాలి. ఇలా మనకు స్మూత్గా పేస్ట్ అనేది వచ్చింది కదా, కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒక హాఫ్ వాటర్ అనేది యాడ్ చేశాను నేను. ఒక హాఫ్ గ్లాసు లేదంటే హాఫ్ కప్పు వాటర్ అనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా మనకు కొంచెం పాలలా తయారైంది. దీన్ని మనం ఫిల్టర్ చేసుకుందాము. డైరెక్ట్గా మనం ప్యాన్లోకి ఫిల్టర్ చేసుకోవాలి, ఎందుకంటే దీన్ని ఇప్పుడు మనం బాయిల్ చేయాలి. ఇలా వచ్చిన మన స్క్రబ్, మీరు ఏంటంటే ఇలా వచ్చిన దాన్ని స్క్రబ్లా కూడా వాడచ్చు ఫ్రెండ్స్. మనకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్క్రబ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. డైరెక్ట్గా ఫేస్కి స్క్రబ్ అనేది చేసుకోవచ్చు, అలాగే హ్యాండ్స్కి, మీరు నెక్కి కూడా ఇది స్క్రబ్బింగ్ అనేది చేసుకోవచ్చు. ఒక 15 మినిట్స్ వరకు స్క్రబ్బింగ్ చేసుకొని నార్మల్గా వాష్ చేసుకోండి, వేస్ట్ అవ్వదు మనకిది. సో ఇలా తీసుకున్న మన బియ్యం పిండి పాలు ఉన్నాయి కదా, దీంట్లో మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి పొటాటో జ్యూస్. పొటాటో ఏంటంటే ఒక చిన్న పొటాటోని మనకు పైన పీలున్నా పర్వాలేదు, నార్మల్గా కడిగి మీరు ఒకసారి దాన్ని తురిమిన తర్వాత గ్రైండ్ చేసుకోండి, మంచి జ్యూస్ అనేది వస్తుంది మనకు. ఈ కంప్లీట్ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మరి చాలామందికి తెలిసే ఉంటుంది, మనకు పొటాటోలో అమ్మోనియా ఉంటుంది. మనకు కింద పేరుకుంది మొత్తం ఈ అమ్మోనియానే. ఇదైతే మెయిన్గా మనకి, ఎందుకంటే డీటాన్ కంప్లీట్గా పోవాలి అంటే ఇదైతే మెయిన్ ఇంగ్రీడియంట్. మనకు అమ్మోనియా అనేది న్యాచురల్గా వచ్చే అమ్మోనియా మనకు పొటాటోలో ఉంటుంది. దీన్ని కూడా మనం కంప్లీట్గా యాడ్ చేసుకోవాలి. పొటాటో జ్యూస్ వేసాను నేను. ఇప్పుడు 3 ఈ విటమిన్ క్యాప్సిల్స్. ఈ 3 ఈ విటమిన్ క్యాప్సిల్స్ కూడా ఇందులో డైరెక్ట్గా ఆయిల్ అనేది వేసేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ మనం ఆన్ చేసిన తర్వాత ఒకసారి మనం సైడ్ నుంచి మళ్ళీ యాడ్ చేయడానికి ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే వెంటనే మనకు పేస్ట్ అనేది దగ్గర పడుతుంది. కాబట్టి ముందే అన్నీ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న మంట పైన మనం దీన్ని నెమ్మదిగా కలుపుతూ ఉండాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ అన్నీ వేసాము. స్టవ్ ఆన్ చేసి చిన్న మంట పైన దీన్ని కలుపుతూ ఉండాలి దగ్గరికి అయ్యే వరకు. మీకు అన్నీ రెడీగా ఉంటే ఒక 10 మినిట్స్లో మనకు పొటాటో రైస్ క్రీమ్ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. చాలా ఈజీగా చేసుకోవచ్చు.
ఒక 2 మినిట్స్లో మనకు అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అయిపోయింది. కొంచెం పల్చగా ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే బాగా కలిపితే కనుక మనకు క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది. మరీ దగ్గరగా రావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. క్రీమ్ అనేది రెడీ అయిపోయింది మనకు. మీకు ఒకవేళ పేస్ట్ అనేది టైట్ అయిందనుకోండి, మనం తీసి పెట్టుకున్న రైస్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా యాడ్ చేస్తూ వేడిగా ఉన్నప్పుడే బాగా మిక్స్ చేయండి. మీకు మిక్స్ చేస్తే కనుక ఇలా క్రీమ్ కన్సిస్టెన్సీ అనేది రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఒక నార్మల్గా కంటైనర్స్ ఏదైనా ఉంటే దాంట్లోకి తీసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. మనకు పొటాటో రైస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారు కదా ఫ్రెండ్స్. క్రీమ్ని నేను ఒకసారి హ్యాండ్కి అప్లై చేసి చూపిస్తాను. మరి మనకి ఎలా వచ్చింది ఏంటి అనేది చూడండి ఒకసారి. చాలా స్కిన్ అయితే చాలా స్మూత్గా అవుతుంది మనకు. నార్మల్గా మనం స్కిన్కి ఏదైనా క్రీమ్ అప్లై చేస్తే ఎలా అయితే స్ప్రెడ్ అవుతుందో అలాగే ఉంటుంది. మీకు న్యాచురల్ క్రీమ్స్ ఎలా అయితే వాడతారో అలాగే వాడుకోవచ్చు, అలాగే ఉంటుంది. చూసారు కదా. మీకు నార్మల్గా కొంచెం టైట్గా రాస్తే కనుక మీకు జిడ్డు ఏదైనా ఉన్నా కూడా, డెడ్ స్కిన్ ఏదైనా ఉన్నా కూడా అంతా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. చూసారు కదా. సో చాలా నీట్గా అయితే అవుతుంది. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. మరి చూసారు కదా ఈజీగా మనం ఇంట్లో పొటాటో రైస్ క్రీమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది. ఇదండి ఫ్రెండ్స్ మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా కొట్టండి ఫ్రెండ్స్. మీకు మంచి వీడియోస్ అనేది, ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది ముందు వస్తుంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.